ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మనము ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అని టైప్ చేయాలి. గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ నొక్కాలి. నొక్కానే మనకి ఇక్కడ ఓపెన్ అని వచ్చింది. ఆల్రెడీ నేను యాప్ని ఇన్స్టాల్ చేశాను కనుక ఓపెన్ అని వచ్చింది. మామూలుగా అయితే అక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయటం ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఓపెన్ మీద ప్రెస్ చేద్దాం. ఓపెన్ అయింది. గూగుల్ ట్రాన్స్లేట్ వల్ల ఉపయోగాలేంటి? మనకి తెలియనటువంటి పదాలను పలకడం ద్వారా లేదా టైప్ చేయటం ద్వారా కానీ రాయటం ద్వారా కానీ మనకి తెలియనటువంటి పదాలకు వేరువేరు భాషల్లో అర్థాలు తెలుసుకోవచ్చు. మన దగ్గరికి స్టూడెంట్స్ వచ్చి స్టడీ అవర్లో కానీ ఇతర సందర్భాల్లో మన దగ్గరికి స్టూడెంట్స్ వచ్చి కొన్ని పదాలకు మీనింగ్స్ అడుగుతూ ఉంటారు. ఆ టయానికి మనకి అది గుర్తుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ కనుక ఉన్నట్లయితే మనం ఈజీగా ఎమ్మటే సెర్చ్ చేసి స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. అది ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాప్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనేటువంటి ఆప్షన్ కనపడుతుంది. సెట్టింగ్స్ ఆప్షన్ కనపడిన తర్వాత ట్యాప్ టు ట్రాన్స్లేట్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక యూజ్ చేసేటప్పుడు ఎనేబుల్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ రావాలి. ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి నార్మల్లో పెట్టాను. స్పీచ్ ఇన్పుట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్ అన్న దగ్గర డౌన్ యారో బటన్ కనపడుతుంది. దాన్ని ప్రెస్ చేయగానే మనకి చాలా లాంగ్వేజెస్లు కనపడతాయి. మనకి ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ పక్కన డౌన్ యారో సింబల్ కనపడుతుంది. దాని మీద ప్రెస్ చేయటం ద్వారా ఆ లాంగ్వేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉపయోగించుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుంది. మన ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజెస్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అలాగే ఇక్కడ తెలుగు దగ్గర కూడా సేమ్ అంతే, లాంగ్వేజెస్ కనపడతాయి. మనం ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంగ్లీష్ టు తెలుగు ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడితే దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి చెప్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఎనర్జీ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేశాను. చేయగానే మనకి ఇక్కడ తెలుగులో శక్తి అనేటువంటిది వచ్చింది. ఇంకా చాలా వర్డ్స్కి మీనింగ్స్ అనేటువంటివి వచ్చినాయి. మనకి ఈ మీనింగ్స్లో యాంటోనామిన్స్ వస్తాయి, సినామిన్స్, ఇంకా వాటిని యాడ్జెక్టివ్లో ఎలా పిలుస్తారు, యాడ్వర్బ్లో ఎలా, రకరకాలకి పదాలకి మీనింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. మనకి ఇక్కడ శక్తిని ఇంకా డిఫరెంట్ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తారనేవి చాలా అర్థాలు వచ్చినాయి శక్తికి. వాటి మీద ప్రెస్ చేసామనుకోండి మళ్ళీ ఒక్కొక్క పదానికి తెలుగు అర్థాన్ని మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ బలము అని ఉంది కదా, దాని మీద కూడా మనం ప్రెస్ చేసామనుకో దానికి డిఫరెంట్ పదాలకి అర్థాలు అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనం ఇంకో పదాన్ని ఇద్దాం. ఇక్కడ ఈసారి ఇక్కడ మైక్ సింబల్ కనపడుతుంది. మైక్ సింబల్ని ప్రెస్ చేయటం ద్వారా మనం మాట్లాడింది అక్కడ తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పెన్ సింబల్ కనపడుతుంది. ఆ సింబల్ మీద ప్రెస్ చేసినట్లయితే మనము రాయటం ద్వారా కూడా దాని మీనింగ్స్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పదాన్ని రాస్తున్నా. నేను డిస్క్రిమినేషన్ అనేటువంటి పదాన్ని రాయగానే అక్కడ ఆటోమేటిక్గా వివక్ష, పక్షపాతం అని చెప్పేసింది. నౌన్ను వాటికి ఇంకా అదర్ మీనింగ్స్ కూడా చూపిస్తుంది. మనకిక్కడ కెమెరా సింబల్ మీద ప్రెస్ చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఏదైనా లాంగ్వేజ్లో ఉన్నటువంటి మ్యాటర్ని అదర్ లాంగ్వేజెస్లోకి మార్చుకోవచ్చు. అదే ఎలాగో చూద్దాం. కెమెరా బటన్ మీద మనం క్లిక్ చేసి 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ను పెట్టాను. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసింది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని తెలుగులోకి కన్వర్ట్ చేసింది. ఆ పేరా మొత్తాన్ని కూడా ఈజీగా మనం ఆ పేరాని తెలుగు టెక్స్ట్ బుక్ లేకపోయినప్పటికీ కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం న్యూస్ పేపర్ తెలుగులో ఉన్నటువంటి న్యూస్ పేపర్ని ఇంగ్లీష్లో ఎలా చూడగలమో చూద్దాం. ఇది తెలుగు న్యూస్ పేపర్. తెలుగు న్యూస్ పేపర్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలంటే ముందు తెలుగు ఉండి తర్వాత ఇంగ్లీష్ ఉండాలి. అందుకని ఆ సింబల్స్ మార్చాను. ఇప్పుడు కెమెరా సింబల్ మీద మనం ప్రెస్ చేయాలి. చేయగానే మనకి ఇలా కనపడుతుంది తెలుగు న్యూస్ పేపర్ని. ఇలా మనకి ఇంగ్లీష్లో పేపర్ అనేది ట్రాన్స్లేట్ చేసి మరి మనకి
కనిపిస్తుంది. ఇలా తెలుగు పేపర్ని ఇంగ్లీష్లో కూడా చదవడం నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాన్వర్జేషన్ అనేటువంటి సింబల్ కనబడుతుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ బాటమ్ పార్ట్లో ఇంగ్లీషు తెలుగు అని ఉంది. మనం ఇంగ్లీష్లో మాట్లాడితే అది తెలుగులో సేమ్ అదే వర్డ్ని తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఇంగ్లీష్ మనకి తెలియనటువంటి వర్డ్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్తో పలకాలి అనేది కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. మనకి ఒక వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేద్దాం. కాన్వర్జేషన్ అని టైప్ చేయగానే సంభాషణ అనేటువంటి వర్డ్ వచ్చింది. ఇది ఎలా పలుకుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఒక సింబల్ కనపడుతుంది, మైక్ లాంటి ఇంగ్లీష్ అని రాసి. దాని మీద మనం ప్రెస్ చేయాలి. కాన్వర్జేషన్ అనేటువంటిది మనకి అక్కడ వర్డ్ వినబడుతుంది. మనకి తెలియనటువంటి వర్డ్స్కి ప్రొనౌన్సియేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు, దానికి అర్థాలని తెలుసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్ అయినటువంటిది.